సెప్టెంబర్ 28 హైదరాబాద్ చరిత్రలో మరచిపోలేని రోజు. 116 ఏళ్ల క్రితం 1908లో ఇదే రోజున మూసీ నదిలో భారీ వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. ఈ భారీ వరదలు అప్పటి హైదరాబాద్ జనాభాలోని 20% మందిని పొట్టన పెట్టుకున్నాయి. వరదల్లో సామాన్య ప్రజల ప్రాణాలు పోవడాన్ని చూసి చలించిపోయిన నిజాం ప్రభువు అలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకూడదని సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశాడు. ఈ బోర్డు నదీ తీరంలో ఉన్న మురికి వాడల్లోని నిరుపేదలను కాపాడే లక్ష్యంతో పనిచేసింది. నగరంలోని 14 ప్రాంతాల్లో దాదాపు 1300 ఎకరాల్లోని మురికి వాడలను ఖాళీ చేయించింది. ఈ మురికి వాడల్లోని పేదలందరికీ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు అన్ని సౌకర్యాలతో కొత్త ఇండ్లు కట్టించి ఇచ్చింది. మురికి వాడల స్థానంలో సుందరమైన పార్కులు నిర్మించి మూసీ ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చేసింది. మూసీ నిర్వాసితులకు కొత్త జీవితాన్ని కల్పించి నిజాం ప్రభువు చరిత్రలో నిలిచిపోయాడు. కాలక్రమేణా మూసీలో ఆక్రమణలు భారీగా పెరిగిపోయి మళ్లీ హైదరాబాద్కు వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ అన్న హైదరాబాద్ను వరదల బారి నుండి కాపాడాలనే సంకల్పంతో హైడ్రాను స్థాపించాడు. 100 ఏళ్ల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు చేసినట్లుగానే హైడ్రా మూసీ మురికి వాడల్లోని పేదలకు అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి మూసీ నదిని ప్రక్షాళన చేస్తోంది. మురికి వాడల్లోని పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రేవంత్ అన్న సర్కార్ అన్ని చర్యలు చేపడుతోంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు నిర్వాసితులకు 15 రోజుల్లోగా ఉపాధిని కల్పిస్తోంది. సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు ఏర్పాటుకు హైడ్రా ఏర్పాటుకు 116 ఏండ్ల వ్యత్యాసం ఉంది. నిజాం ప్రభువు సీఎం రేవంత్ అన్న హైదరాబాద్ ప్రజలను వరదల నుండి కాపాడాలనే సంకల్పంతోనే ఈ 2 సంస్థలను ఏర్పాటు చేశారు. హైడ్రాతో హైదరాబాద్ ను కాపాడుతున్న సీఎం రేవంత్ అన్న చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.